మీరందరూ సాటిస్ఫై అయ్యేంత వరకు నేను వెళ్ళను. చెప్తున్నా కదా, సినిమా ఇండస్ట్రీలో మనం తోలు తెచ్చేసుకుందాం ఈరోజు. కొంచెం అది హార్ష్గా ఉంటాయి డైలాగ్స్, అయ్యే నిజాలు. ఏ వారణాసి సూర్య మీరు 100 రూపాయలు తీసుకుంటే మాట్లాడండి. అయిపోయిందా సార్? చెప్పండి సార్, మాట్లాడండి. నాకు తెలుసు సార్, చెప్పండి. ఎస్ సార్, తెలుసు మీరు నాకు. నేను మీకు తెలియకపోవచ్చు, మీరు నాకు తెలుసు. చెప్పండి. చాలా మంది చూసేసాను సార్, మీడియాలో ఉన్నాను. నేను మీడియాని ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడను సార్. మధ్యలో ఉన్న వ్యవస్థల గురించి నేను మాట్లాడుతున్నాను. 50% కాదు, 95%. అదే చెప్పండి సార్ ప్లీజ్. ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ ఏం లేదు, జీరో వెళ్ళిపోయింది. కేవలం సినిమాలు రేట్లు మేము కొనలేకపోతున్నాము. ప్రజెంట్ ఓటీటీ, దీంట్లో మన ఓటీటీ వచ్చేస్తుంది. ఈ ఓటీటీ వల్ల రావడంతో శాటిలైట్ బిజినెస్ అవుతుంది. ఓటీటీ ఎక్కడ ఉంది? లేదు, చిన్న సినిమాకి లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే పర్సంటేజ్ మీద రండి వెళ్తున్నారు. ఏమొస్తుంది? డబ్బులు ఏం రావు, కానీ సినిమా తీసుకురా వచ్చిన పర్సంటేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో దీని మీద ఒక క్లారిటీ మీరు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి అలానే ఓటీటీ చిన్న సినిమా క్లారిటీ. ఓటీ కొంచెం ఓపెన్ గా చెప్తాను సార్, వినండి. పచ్చిగానే ఉంటాయి ఇవి. థియేటర్ బిజినెస్ లేదు, శాటిలైట్ బిజినెస్ లేదు, ఓటీటీ కూడా లేదు. మీరు ఉందని అనుకుంటున్నారు, ఆ భ్రమలో ఉన్నారేమో. లేదు. సో అందువల్లే నేను ప్యారలల్ గా సినిమా రిలీజ్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా నుంచే మీరు ఒక సినిమా చేయండి, రిలీజ్ గురించి ఆలోచించద్దు, నేను చూసుకుంటాను. మీడియా మీలాంటి అఫిషియల్ పర్సన్స్ నా దగ్గరకు వచ్చేస్తే వేరే లెవెల్ ఉంటుంది సార్ నా సపోర్ట్. మీరు రావాలి, మీడియా సపోర్ట్ వస్తే లెక్క మారుతుంది. చిన్న సినిమా లెక్క మారిపోతుంది. ఒక్క సినిమా కూడా కాదు సార్, చిన్న సినిమాలన్నీ వరుస కట్టబోతున్నాయి. వరుస పెట్టి శుక్రవారం ఫంక్షన్ ఉంటుంది. ఇదే ఛాంబర్లో, ఫిలిం ఛాంబర్లో శుక్రవారం సినిమా ఉంటుంది. రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది, రిలీజ్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది, రిలీజ్ ఉంటుంది. మీరు చూస్తారు, నేను చూపిస్తా. ఎస్ సార్, నాకు తెలుసు. మీరు రండి సార్, చెప్తున్నా కదా. డోర్స్ ఓపెన్ చేయట్లేదు, నేను తన్నుకుంటూ బయటకు వచ్చాను. నేను తన్నుకుంటూనే డోర్లో. చిన్న సినిమా తన్నుకుంటూ లోపలికి వస్తుంది. నేను రావడం, నా రూపంలో చిన్న సినిమా వస్తుంది. మీలోనే టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ బయటికి రావాలంటే ఎవడో నాలుగు నుంచి ముందుకు రావాలా, అంతే. మీకు ఇంకో విషయం చెప్పడం ఏంటంటే, మీరు ఇలా చేసుకుంటూ వెళ్తూ, ఒక్క నిమిషం సార్, మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళి ఒక మంచి క్వాలిటీ సినిమా చేయండి. ఈ రోజే మాటిస్తున్నా మీకు, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ని కూర్చోబెట్టి సినిమాలు చేయిస్తాను. నేను వాళ్ళతో సినిమా రిలీజ్ చేయిస్తాను. అదే చూసిన 15 మంది అంటే మీడియా కాదు, ఇండస్ట్రీ కాదు. ఎందుకంటే మీడియాలోను ఇండస్ట్రీలో ప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ కోసం అవి మామూలేండి. అందువల్లనే వాళ్ళని డిస్కస్ చేయకుండా ప్యారలల్ గా నేను ఇటు వేరే దారి వేస్తున్నాను. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. నాకు ఎవరితో సంబంధం లేదు సార్, విరోధం లేదు ఎవరితో. నాకు కావాల్సిన చిన్న సినిమా. 15 మంది బయట వాళ్ళకి చూపించారు. 15 మంది ఒకటే మాట సార్. ఒక ముగ్గురు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ముగ్గురు ఆర్డినరీ ఎంప్లాయీస్. వీళ్ళు ఏమన్నారంటే ఒకటే మాట సార్, ఇటువంటి కథలు వస్తే ఫ్యామిలీతో రాగలుగుతాము. ఇప్పుడు వస్తున్న సినిమాలకి ఫ్యామిలీతో రావాలంటే మా పిల్లలు మేము చెడగొట్టినట్టు ఫైట్లు చేసుకోండి, కత్తులు తీసుకొని పొడుచుకోండి, ముద్దులు పెట్టుకోండి, ఇవి తప్ప ఇప్పుడు వచ్చే సినిమాలు లేవు. ఇలా మీకు చెప్పిన కథలు నిజంగా వస్తే మేము ఫ్యామిలీతో వస్తాం. అదేనండి, మీరు తీయండి. షూర్ సార్, తప్పకుండా సార్, తప్పకుండా సార్. కొత్త కథలు రావాలి. కొత్త వాళ్ళ దగ్గరే కొత్త కథలు ఉన్నాయి సార్. ఇండస్ట్రీలో 6-7 కథలే ఉన్నాయి. కొత్త కథలన్నీ అడగమతి పెట్టుకున్నారు. ఎవరు అవకాశం ఇవ్వక బయటికి చేయండి, దుమ్ము దులపండి బయటికి. ఏంటి సార్, ఇంకా నేను ఇంత ధైర్యం చెప్తుంటే మీరు ఇంకా రాకపోతే ఏంటి? ఇప్పుడు కూడా మీరు రాకపోతే మీద పోతుంది. నెక్స్ట్ ఇక్కడ పోయేదే ఉండదు, వచ్చేదే ఉంటది వారణాసి దగ్గర. అట్లా ఆ రొటీన్ వ్యవహారం ఉండదు మంది. అన్ని రాబడ్డాం. మేడంకి ఒకసారి 100 రూపాయలు కొట్టండి. కొట్టేశారా? మేడం రండి, దగ్గర రండి.
ప్లీజ్ సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. మీడియా పీపుల్ ఇలా చాలా మంది ఉన్నారు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నేను అగ్రెసివ్గా మాట్లాడతాను, కొందరు గురువుగా ఉంటారు అనమాట. కానీ వాళ్ళు కూడా క్లారిటీ అంటే మీ మీద నాకు కోపం లేదు సార్. ఎందుకు ఉంటుంది కోపం? నేను మీడియా మనిషినే, ఎందుకు ఉంటుంది అంటే చిన్న సినిమాని వాంటెడ్గా చంపేస్తే నాకు కుదరదు సార్. ఊరుకోను. ఇన్ని రోజులు ఊరుకున్నానేమో. ఎందుకు ఊరుకున్నానంటే నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలని ఊరుకున్నా. ఇప్పుడు చెప్తున్నా కదా, మీరేమైనా ఏటీఎంకి వెళ్తే అంటే పాస్వర్డ్ కొట్టి కార్డు పెట్టి పాస్వర్డ్ కొట్టాలనేమో. నేను ఎడంకాలతో తంతే డబ్బులు వస్తాయి నాకు. దట్ ఈజ్ వార్నా సూర్య. చెప్పండి ప్లీజ్ చెప్పండి. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. ప్లీజ్ చెప్పమ్మా. అందరికీ నమస్కారం. నేను ఒక మేకప్ ఆర్టిస్ట్. నా పేరు సాహితి. ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ వస్తున్నాయి. అమ్మాయిలు వస్తున్నారు, అబ్బాయిలు వస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్ ఉన్నాడు కానీ మేకప్ ఉమెన్ ఉన్నా గుర్తించట్లేదు. సీరియస్లీ నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది బ్యూటీ, హెయిర్, మేకప్ పైన. నేను 3 years నుంచి వెయిట్ చేస్తున్నా ఒక చిన్న సినిమాకైనా నేను మేకప్ చేయాలి అని. బట్ ఈ రోజు వరకు నాకు ఛాన్స్ రాలేదు. లాస్ట్ ఒక 6 months నుంచి నేను ఫోక్ సాంగ్స్ చేస్తున్నాను, యూట్యూబ్ సాంగ్స్కి మేకప్ చేస్తున్నాను. సార్ అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. డిఓపీలకి కానీ, మీడియాస్కి కానీ, ప్రమోషన్స్ నుంచి కానీ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తున్నారు. మేకప్ ఉమెన్కి కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు మీరు ఉన్నారని తెలియదు. మేకప్ ఉమెన్ అంట. రాజు చూసుకో వచ్చేసింది ఇక్కడే డైరెక్ట్ గానే, మధ్యలో గ్యాప్లు ఉండవు. నీకు అవకాశం కావాలి, పక్కన రాజు ఉన్నాడు. మీరు సినిమాలు చేసిన తర్వాత నాకు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్లు అడగదు సార్, మీ ఓపిక. మీ వందల వస్తూనే ఉంటాయి. క్వశ్చన్ మేడం, పేమెంట్. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మి. నాది ఆంధ్ర, రాయలసీమ. నాకు 16 ఏళ్ల వయసు నుంచి సినీ ఇండస్ట్రీ అంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా ప్రయత్నాలు చేశాను, చాలా లెటర్స్ రాశాను డైరెక్టర్లకు. అప్పట్లో నాకు రిప్లై వచ్చేటివి, కానీ నాకు పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు, నేను రాలేకపోయాను. ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత నా పిల్లలు ఇక్కడ చదువుతూ జాబ్ చేయడానికి వస్తే వాళ్ళతో పాటు నేను వచ్చాను హైదరాబాద్కి వచ్చి వాళ్ళ చదువులు అయిపోయి వాళ్ళ జాబులు చేస్తుంటే నా ప్రయత్నం మాత్రం సినిమా వైపే తిరిగింది. నేను సినిమాలో యాక్ట్ చేయకుండానే చనిపోతానేమో అనుకున్నాను, కానీ నాకు అవకాశం వారణాసి సూర్య గారు ఇచ్చారు. నాకు ఒక వరము ఆ సార్ గారు నాకు విజయరాజ్ సార్ గారు పరిచయం అయ్యారు. నేను ఒక్క మాట ఏం చెప్తున్నానంటే, ఇదే స్టేజ్ పైన దర్శకత్వం, నిర్మాత, స్క్రీన్ ప్లే, స్టోరీ మొత్తం నా పేరు పైన రావాలనేది నా కోరిక. ఆ విధంగా నేను సినిమా తీయాలనుకుంటున్నాను. నా సపోర్టు నా పిల్లల ద్వారా నాకు ఉంది. అందరితో వాళ్ళతో పాటు మీ అందరిది ఉంటారని కోరుకుంటున్నాను. నా యాక్టింగ్ కోసం నేను 7 సంవత్సరాలు అవుతున్నా. నా యాక్టింగ్ ఉందంటే కూడా నేను అక్కడికి వెళ్తాను, నడుచుకుంటేనే వెళ్ళగలుగుతాను. నాకు యాక్టింగ్ అంటే చాలా చాలా పిచ్చి. నేను డైలాగ్స్ బాగా చెప్తాను, యాక్టింగ్ బాగా చేయగలుగుతాను. కానీ నాకు అందరూ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన వారణాసి సూర్య గారికి, విజయరాజ్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాకి నమస్కారాలు. పెద్దవాళ్ళమ్మా, పాదాభివందనాలు ఎందుకు. ఓకే రైట్. నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. 200 సినిమాలు అంటే కొందరికి ఎగతాళిగా ఉంటుంది. ఈడ ఒక్క సినిమా చేయడానికి దిక్కు లేదు, 200 సినిమాలు అంట అనే ఐడియా కూడా ఎవరికి వచ్చి ఉంటుంది. సో దానికి నేను వచ్చి ఉంటుంది, అది ఎవరికైనా సహజమే. సినిమా ఇండస్ట్రీలో 200 సినిమాలు సినిమా ఇండస్ట్రీనే చేయలేదు, వారణాసి ఎలా చేస్తాడు అనే ఆలోచన ఉంటుంది కదా. 0 బడ్జెట్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ సినిమాలు చేస్తూ ఉన్నాము. అందులో ఆ 0 బడ్జెట్ అంటే ఎవడొస్తాడు అనుకోవచ్చు కదా. 200 సినిమాలకి మ్యూజిక్ ఇచ్చే డైరెక్టర్ని ఎవరైనా చూసారా ఫ్రీగా? అది వారణాసి సూర్య విషయంలో జరుగుతోంది. 200 సినిమాలకి మ్యూజిక్, మీకు సౌండ్ రీసౌండ్ వచ్చేట్టుగా ఉంటుంది కదా. 200 సినిమాలకి ఫ్రీగా మ్యూజిక్ ఇస్తున్నారు. అది కూడా సినిమా ఇండస్ట్రీలో 41 సినిమాలు చేసిన ఒక టాలెంటెడ్ డైరెక్టర్. దట్ ఈస్ ఒక మంచి పని చేస్తే సపోర్ట్ అంతగా వస్తుంది. విఎఫ్ఎక్స్, స్టార్టింగ్ టైటిల్స్, ఎండ్ టైటిల్స్, సబ్ టైటిల్స్
ఇవన్నీ ఒక కంపెనీ మనకు కొలాబరేట్ అయిపోయింది. సో ఈ 200 సినిమాలకి అగ్రిమెంటేషన్ అయిపోయింది. వారణాసురి అంత ఈజీ కాదు, ఈజీగా తీసుకోవద్దండి. ఏదో దోలు తెరిచేస్తాడు, నాట్ ఈజీ. సో దాని తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ని వేదిక మీదకి పిలుస్తున్నాను. ఎక్కడో దూరంగా కూర్చొని నాకు సంబంధం లేదన్నట్టు కూర్చోన్నాడు అనమాట. రండి సార్, రండి రండి రండి. ఆయన వాలంటీర్గా వచ్చారంటే నా గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. అది వారణాసి సూర్య చేస్తాడనే నమ్మకం చూడ ఆయనకి. అది 200 సినిమాల మ్యూజిక్ సార్, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వీళ్ళందరికీ, పిల్లలందరికీ సపోర్ట్ చేసే గొప్ప మనసు ఎవరుకుంటారు చెప్పండి. రండి సార్, ఇటు రండి, నా దగ్గరికి రండి. ఎందుకు నేను 200 సినిమాలు అంటే మీరు కూడా నవ్వుకోవచ్చుగా ఎగతాళిగా. మీరెందుకు నాకు సపోర్ట్ చేస్తున్నారు? నా చిన్న సినిమాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నాలో ఆర్టిస్టులు, నా దగ్గర ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎస్ అందరికీ నమస్కారం. ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా చెప్పాల్సిన అందరూ చెప్పేశారు కాబట్టి 2 ముక్కల్లో ముగిస్తాను. నా ప్రెస్ మిత్రులకు కూడా నేను బాగా కొన్ని వేల సంవత్సరాలు తెలుసు. నేను 95లో మీలానే కొత్తగా ఇండస్ట్రీలో ఎర్ర బస్ ఎక్కి వచ్చాను. 6 సంవత్సరాలు బాగా తిరిగాక తమ్మాడి భరద్వాజ్ దగ్గర నా ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు. ఇదే ఫిలిం ఛాంబర్లో ఆడియో ఫంక్షన్లో మాట్లాడాను నేను. మళ్ళీ 95 అంటే 30 ఇయర్స్, అది సినిమా డైలాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీలో. 2025లో మళ్ళీ ఈ పాయింట్లో విచిత్రంగా, అప్పుడు నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతాను అంత. మధ్యలో 44 సినిమాలు చేశాను, తెలుగు, మలయాళం, లోకల్ హిందీ కలిపి. వీ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ అవర్ ఫిలిం 95లో గ్రామం. అండ్ ఐ గాట్ స్టేట్ అవార్డ్ ఆల్సో ఫర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్. సో ఆ అవార్డులు రావడంలో పాప ఇండస్ట్రీ అని పక్కన పెట్టేసినట్టుంది. అంటే కమర్షియల్ చేయలేరు అనుకుంటున్నారు కొంతమంది, బట్ వాట్ ఎవర్. 4 ఇండస్ట్రీల్లో నేను పనిచేశానండి. చెన్నై అండ్ మలయాళం, అంటే కొచ్చిలో చేశాను, చెన్నైలో చేశాను, ముంబై అండ్ హైదరాబాద్. అన్ని చోట్ల ప్రొఫెషనలిజం గురించి నేను ఎక్కువగా ఆలోచించేవాడిని. ఎందుకంటే ఇక్కడ చాలామంది కళాకారులకి వాల్యూ లేదు. దౌర్భాగ్యం ఏంటంటే మనం తెలుగులో పుట్టడం. అంటే తెలుగు ఇండస్ట్రీలో అన్ని రకాలు, ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయింది అంటున్నారు. యాక్చువల్ చెప్పాలని నన్ను అడిగితే చాలా వెనకబడిందని చెప్తాను నేను. అంటే నేను చూసిన చూపులో, ఇట్స్ మై పర్సెప్షన్, ఐఎమ్ సారీ, ఇట్స్ మై ఒపీనియన్. మీరు ఏకీభవించవచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే కళాకారులు అంటే ప్రతి వాళ్ళకి అలుసు. ఆర్టిస్టులు అంటే ఎంత పెడతావు, అమ్మాయిలు అంటే మరి ఏంటి, టెక్నీషియన్స్ అంటే సక్సెస్ కొట్టాక అవకాశం పెద్ద ఆఫర్ ఇస్తారు. పెద్ద ఆఫర్ ఇవ్వాలంటే అవకాశం ఇవ్వాలి. ఏది కరెక్ట్ కాదు. అవకాశం ఇస్తే పెద్ద సినిమా ఇస్తారు, పెద్ద సినిమా ఇవ్వాలంటే అవకాశం ఇవ్వాలి. ఏది కరెక్ట్? ఎస్. నా క్వశ్చన్కి ప్రపంచంలో ఆన్సర్ ఉండదు. మా గురుగారు భరద్వాజ్ అని అడిగితే గట్టికి తిట్టి పంపించారు. అంటే దీనికి నీ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. సో అలాగా ఇన్ని ఇబ్బందులు పడి ఎంతమంది చూశాను కొంతమంది నా జర్నీలో. అంటే ఆఫ్టర్ ఆల్ దిస్ 30 years ఐ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ లైక్ దిస్ పీపుల్. ఇప్పుడు విజయ్ ఇందాక మాట్లాడినవన్నీ చూస్తున్నాను, వీళ్ళందరూ ఎంత కసిగా ఉంది అనిపించింది నాకు. తర్వాత ఈ మధ్యకాలంలో నేను ఇండస్ట్రీ నన్ను కొంతకాలం పక్కన పెట్టింది, అంటే ఆఫ్టర్ గెటింగ్ నేషనల్ అవార్డు. అందుకని నాకు నవ్వు వచ్చింది. అంటే నేను కలడగంది ఏంటంటే అవార్డు వచ్చాక మనకి ఎక్కువ పని జరుగుతుంది అనుకున్నా. రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నమ్మకాన్ని మీరు నిలబెట్టి చాలా చెప్పేసి ఎస్ ఇక చాలు ఆగో అని కూర్చోబెట్టారు. అయితే నాకు ఇంకా అవలా, అంటే ఊడిపోయి ఉండొచ్చు కానీ, బట్ టెక్నీషియన్కి ఏదో సంబంధం లేదు కదా. ఆర్టిస్ట్ కంటే కొంచెం అవుట్లుక్ అవసరం. టెక్నీషియన్ మనకి ఎంత ఊడిపోతుంది బెటర్ అనుకునేవాడిని ఇంతకుముందు, బట్ అప్పుడప్పుడు అది శాపం అని అర్థమైంది. సరే వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు నేను కూడా సొంత ప్రొడక్షన్ చేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్గా, మీకు తెలుసు. థ్యాంక్ యూ. సో 2013 ఫస్ట్ సినిమా నా డైరెక్షన్లో వచ్చింది. తర్వాత నా ప్రొడక్షన్. ఇట్లానే నేను కూడా సొంతగా సినిమా మొదలు పెడితే చాలామంది ప్రొడ్యూసర్లు రకరకాల మాటలు అన్నారు. అవన్నీ తట్టుకోలేక ఇంటికి వెళ్ళి ఏడ్చి మొత్తుకొని, అదేంట్రా మన నేషనల్ అవార్డు కూడా ఇంత దరిద్రంగా మాట్లాడారు అని అనిపించి, సరే మనమే సినిమా చేద్దామని మొదలుపెట్టి అట్లా ప్రస్తుతం ఇప్పుడు దాన్ని 4 సినిమాలు చేశాను.
ఈ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నా అంటే ఒక హిందీ సినిమా చేస్తున్నా. మామూలుగా బాంబే వాళ్ళది కాదు, అది హైదరాబాదీ లోకల్ తెలంగాణ హిందీ ఫిలిం. బట్ లిటిల్ బిట్ స్కేల్ బెటర్ ఏంటంటే ఇప్పుడు అది బాంబే రిలీజ్ అవ్వబోతుంది. దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రస్తుతానికి జరుగుతున్న వర్క్. మెయిన్ వైల్ మధ్యలో ఏంటంటే ఈ యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక ఆయన నాకు చాలా దారుణంగా అనిపించారు. అంటే నాలో ఉన్న kasi.com ఆయనలో కూడా చూసా. ఇదేదో మన లేయర్కి దగ్గరగా ఉంది అని. అంటే నేను ఎక్కువ స్టే చేయను, నా ఐ బాల్ ఎక్కువ ఆగదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఎందుకంటే చాలా వేల సంవత్సరాలు అయింది కాబట్టి వచ్చి ఇండస్ట్రీకి అవి పెద్ద పట్టించుకోను. సార్ అన్నది ఒకసారి రా దమ్ముంటే రా, ఇవన్నీ కొంచెం నాకేదో రకంగా అనిపించింది. ఏదేమో 95 చురకల్లాగా ఉన్నాయి ఇవి అనిపించింది, నా చురకల్లాగా. సో నేను ఒక రకంగా చెప్పాలంటే సార్లు నన్ను చూసుకున్నా. సరిగ్గా చెప్పాలంటే మనం రిజంబుల్ అవ్వందే ఎప్పుడు కలిసి పనిచేయలేం. ఇప్పుడు మనం ఇక్కడ కలిసామండి, ఎంతమంది ఉన్నారు ఇవాళ? అప్రాక్సిమేట్లీ ఒక 80 మెంబర్స్. ఒకటి ఖచ్చితంగా చెప్తాను నేను, 80 మెంబర్స్లో ఒకటి కామన్ ఖచ్చితంగా ఉంటుంది. అదేంటి తెలుసా? సినిమా. ఇంకేం లేదు. ఇక్కడ ఎవరు ఎటు పోయి ఎటు వస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటో, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎలా కలిసామో తెలీదు. బట్ ఒక్క పాయింట్ ఒక్కటే మనకు కలిపేదంటే సినిమా. ఆ సినిమా కోసం నేను అప్పుడు ఎర్ర బస్ ఎక్కినా, ఇప్పుడు మీరు ఎర్ర బస్ ఎక్కినా, ఏదైనా సరే. ఎందుకు చెప్తున్నా అంటే ఎర్ర బస్ అనే పదాన్ని, ప్రతి వాళ్ళకి మూలాలు గ్రామాలే. మారుమూల గ్రామాల్లో ఉన్న ఇంకెక్కడి నుంచి ఉన్న కళాకారులు ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే అవకాశం ఇచ్చేవాళ్ళు లేక అట్లా ఈ జన్మకి ఇంతే. ఇందాక ఎవరో ఒక ఆయన చెప్పారు, ఇదే పాయింట్ సంథింగ్ ఎమోషనల్గా ఒక ఆయన ఇందాక చెప్పారు, కనిపించట్లేదు ఆయన, వాట్ ఎవర్ వెళ్ళిపోయి ఉంటారు. ఆయనలాగా ఎమోషనల్ ఫీల్ ఉన్నారు. అట్లా సార్లు నేను బాగా చూశాను. అది సరే ఒక వీడియో చూశాను అంతే, సరే పక్కన పెట్టేశారు. తర్వాత ఆయన మళ్ళీ 2 వీడియో వచ్చింది. ఇక చెయ్యి వేలు వెళ్ళి సబ్స్క్రైబ్ పడింది. అంటే ఇంట్రెస్ట్ పెరిగింది కదా. అంటే ఇది ఏదో కొలిమి బొగ్గు నిప్పు కాదు, ఇది తగలబడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఒక మొన్న యూఎస్లో తగలబడింది కదా కార్ చిచ్చు, అది ఏదో తగలబడుతుంది, ఇది తగిలేసేలాగా ఉంది అనిపించింది. అంటే ఐ మీన్ టు సే ఇన్ టు ద పాజిటివ్ మేనర్, మీరు నెగిటివ్ అనుకోవద్దు. నేను అప్పుడప్పుడు సటరికల్గా మాడతా, అంటే నొప్పించకుండా. సో అలాగే సార్లో ఫైర్ చూసి ఓకే ఇది బాగుందని సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత ఇంకొక వీడియోలో ముసుగేసుకోవద్దు అన్నాడు. ఆ శ్రీశ్రీలు వీళ్ళందరూ కనబడ్డారు నాకు. ఏంటి ఈ కవిత, ఇదేంటి విప్లవకారు మన ఆర్నామూర్తి లెవెల్లో అన్నట్టు అనిపిస్తున్నాయి అన్నీ. ఏంది ఇది ఎంత విప్లవంగా ఏం చేస్తున్నది అని అనుకున్నా. తర్వాత లిటిల్ బిట్ కొంచెం వెళ్తున్నప్పుడు పైన బ్రాకెట్లో ఈసీ మీడియా ప్రెస్ అని ఒక చిన్న ఫార్మేట్ ఒకటి చూసా. ప్రెస్ అంటే ఈయన కూడా ప్రెస్సారా అనుకున్నా. ఇంతకుముందు ప్రెస్సే కదా అనిపించింది. తెలిసే ఉంటుంది అనిపించింది నాకు. అంటే నేను ఎప్పటి నుంచో ఉన్నా కాబట్టి భరద్వాజ పుణ్యాన్ని మీ అందరికీ నాకు తెలియడానికి ఆయనే కారణం. అలాగా తెలిసి ఉంటుంది అనుకుని నెమ్మదిగా వచ్చాను. తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అయిన తర్వాత ఒకేసారి పాటలు పేలింది. నేను అనుకున్న కార్ చిచ్చు తగలడింది. అది చెట్టు కాదు, ఓ అడవి తగలడింది. ఆ అడవి పేరు 200 సినిమా. 200 చెట్లు. మన ఒక చెట్టు మొక్కేద్దామంటే మనోళ్ళు రాజకీయ నాయకులు సింపుల్గా అలా ఫోటో కోసం అలా ఆయన పోజ్ ఇచ్చి నీళ్లు పోసి వెళ్ళిపోతారు. బట్ ఈయన అలా కాదు, ఈయన తోట పెంచుతున్నట్టు అనిపించింది నాకు. అది విశాలంగా కనిపించింది. ఇదేదో మనకి ఉన్న కసిలాగా ఉంది. సో నాకు అనిపించింది ఏంటంటే, నాకు నిజంగా ఇప్పటికి కూడా కసి ఉంటే, నేను కళాకారుని అయితే ఈయన ఆశయానికి నేను తోడవ్వాలి. అదొకటే నన్ను సార్ కలిపింది. సో నేను వాలంటీర్గా వచ్చి నేను విజిట్ చేస్తాను సార్ అని చెప్పాను. ఇంతకన్నా దీనిలో గొప్పగా చెప్పేది ఏం లేదు, సింపుల్. అది భగవంతుడు ఇచ్చిన వరంలా ఫీల్ అవుతున్నా. ఈ అందరితో పనిచేయటం అనేది ఇట్స్ మై హ్యూజ్. ఎందుకంటే బేసిక్నే చాలామంది ఇండస్ట్రీలో సింగర్స్ని లిరిక్ రైటర్స్ని పరిచయం చేశారు చాలామందిని. సో నేను వచ్చిందే కొత్త పరిచయం చేద్దాం మోటోతో. ఆయన మోటో నా మోటో ఒకటే కాబట్టి పక్కన ఐస్కాంతలా ఎత్తుకుపోయింది అని నేను అనుకుంటున్నా. అండ్ ఎస్, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు హైడ్ చేస్తున్నాం, ఈసీ హైడ్ చేస్తున్నాం. సాకేత్ సాయిరామ్ గారు వస్తుంది. ఆయన ఓ మహావృక్షం, అది వాడుకోవట్లేదు అంతే, మనం వాడుకుందాం. యా, థ్యాంక్ యూ సార్. నేను వాడుకుంటాను సార్. ఎవరైనా జనరల్గా వాడుకుంటారు, మీరు వాడుకుంటున్నారా అంటారు కదా, నేను వాడుకుంటున్నాను. కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ వాడుకొని
వాళ్ళ జీవితాలను నిలబెట్టాలనుకుంటున్నా. రైట్. సో క్వశ్చన్ అంట సార్, నంబర్ 100 రూపీస్ తీసుకోలేదు సార్? లేదు 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 లేదు. తీసుకున్నారా? మాట్లాడండి. మీరు తీసుకోవాలి సార్, రూల్ ఈజ్ రూల్. మాట్లాడండి, మీరు వేయండి, అక్కడ నెంబర్ చెప్పండి, 100 పడుతుంది. రూల్ సార్ అది. రెగ్యులర్గా అడిగితే మాట్లాడను, 100 తీసుకోండి, మాట్లాడండి. సినిమా ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్ అవ్వాలి సార్. మీకు ఏ సమస్య ఉన్నా మెసేజ్ పెట్టు, 100 రూపాయలు కొట్టు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అక్కడ అయిపోయిందా? 100 అయిపోయిందా? అవునా? ఇక్కడ అయిపోయింది సార్, ప్లీజ్. ముందుకు రండి ప్లీజ్. మీరు చేస్తున్న ఈ పని కొత్త వాళ్ళకి అవకాశం అనేది బాగుంది, నచ్చింది. సో ఎవ్రీ వన్ విల్ గెట్ ద ఆపర్చునిటీ. బట్ నేను ఇక్కడికి వచ్చాను ఫస్ట్ టైం. మీరు ఎవరో నాకు తెలియదు సీరియస్లీ. సరే ఈ క్వశ్చన్ అడగొచ్చలేదు కూడా నాకు తెలియదు. సో నేను వచ్చాను, చూశాను, చూస్తున్నాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అది అంటున్నారు సార్. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ చెప్పారు కదా, అసలు నేను ఎవరు అని నాకు తెలుసుకోవాలని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఈ సినిమాని కొడితే మీకు కొన్ని వేలు ఉంటాయి యూట్యూబ్ వీడియోస్. మీరు దాంట్లో సముద్రంలో దూకండి, ఆటోమేటిక్ ఈత వస్తుంది. ఏంటి సార్ అది? ఈజీ సినిమాని సముద్రంలో దూకండి, ఆటోమేటిక్గా ఈత వస్తుంది, నా గురించి తెలుస్తుంది. 4 వీడియోలు చూస్తే అర్థమైపోతుంది నేను సింపుల్. మీరు ఇంకా దాన్ని వదలరు, ఎడిక్షన్ అంటారు దాన్ని. చూసాడు ఆయన 200 సినిమాలు డైరెక్ట్గా వచ్చి తను చేస్తున్నాడు. వాలంటీర్ కంటే సీనియర్ డైరెక్టర్ వచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. సరదాగానే చేయట్లేదు ఇది, సరదాగా అనౌన్స్మెంట్లు కాదు ఇవి. కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్లని సినిమా ఇండస్ట్రీ మీద చీమల పుట్టల్లా వదలబోతున్నారు, రాసి పెట్టుకోండి ప్లీజ్ సార్. ఒక్క నిమిషం. అయిపోయిందా? 100 అయిపోయిందా? నాకు ప్రూఫ్ అవసరం లేదా సార్? సార్ చెప్పండి సార్ ప్లీజ్. రండి, ఇక్కడ రండి. ఇంకోటి ఏంటంటే సార్ ప్రశ్న అడిగే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీ బయట కావచ్చు, లేడీ ఆర్టిస్టులు తెలుగు నుంచి ఎక్కువగా రావట్లేదు. రీజన్ ఒకటే, కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను. లేడీస్ ఉన్నా కూడా కమిట్మెంట్ అడుగుతారు సినిమా ఇండస్ట్రీలో. ఆ చెత్త ఈజీ సినిమాలు కావచ్చు మా టీముల దగ్గర ఉండదు. లక్షణంగా రండి, మీరు ఎంత ఫ్యామిలీలో ఉన్నా కూడా రండి. ఒక అమ్మ, ఒక చెల్లి, ఒక తల్లి అలా ఎలా చూసుకుంటామో అలాగే చూసుకుంటాం. నా సొంత ఫ్యామిలీలా చూసుకుంటాను. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎవరు చేయరు, ధైర్యం చేయరు. నేను చెప్తున్నాను, లేడీ ఆర్టిస్టులు రావాలి, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఇంటి నుంచి బయటకు రండి అమ్మా, బయటకు వచ్చి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సినిమా కళాకారులందరికీ, ప్రతి ఒక్కరికి, మన సూర్య సార్ గారికి, అలాగే సాలే సినిమా క్వశ్చన్ వచ్చేసి, ఇప్పటి వరకు మన పనులు జరగాలంటే అందరికీ లంచం ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తిరిగి మీరు డబ్బులు చెల్లిస్తున్నారు. సినిమా వ్యవస్థలో కానీ, పొలిటికల్ వ్యవస్థలో కానీ ఈ లంచం అనే ట్రెండ్ను మీరు మార్చాలనుకుంటున్నారా? తిరగరాయాలనుకుంటున్నారా? లంచం అనే దాన్ని తీసేయాలనుకుంటున్నారా? 100 రూపీస్ నేను ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను బాధ్యతగా మీ క్వశ్చన్ వింటున్నాను అని చెప్పడానికి. కొందరు క్వశ్చన్ అడుగుతుంటారు, ఈయన ఏదో తీసుకుంటుంటాడు, పక్కగా చూస్తుంటాడు, ఇది చేస్తుంటాడు, అన్నీ ఉండవు. స్ట్రైట్గా మీరు అడిగే క్వశ్చన్ నా గుండెకు తాకుతుంది. ఎందుకంటే మీ సమస్య నాది అన్నప్పుడు అంత క్లారిటీలో ఉంటాను నేను. మీ ఏ సమస్య వచ్చినా, ఒక చిన్న మెసేజ్ పెట్టినా నా నుంచే వస్తుంది, రెస్పాన్స్ నా నుంచే వస్తుంది. నో మీడియేటర్, మీడియేటింగ్ వ్యవస్థ నా దగ్గర ఉండదు. అర్థమైంది సార్? లంచాలు ఏమున్నాయి సార్? ఇక్కడ మీడియేటింగ్ వ్యవస్థ ఉంది ఇండస్ట్రీలో, దాన్ని మార్చలేము సార్. మీరు అనుకోండి, లేదు తీయడాలు పీయడాలు ఏముండవు సార్, మార్చలేము అది. అందువల్లే ప్యారలల్ మట్టి రోడ్ వేసాను ఇప్పుడు. అదే సిమెంట్ రోడ్ అవుతుంది, అదే తార్ రోడ్ అవుతుంది, అదే హైవే కూడా అవుతుంది. మీరు చూస్తుండండి. ప్యారలల్ సినిమా ఇండస్ట్రీ, 0 బడ్జెట్ కాన్సెప్ట్. నేను ఇప్పుడు డైరెక్టర్స్కి ఒక మాట చెప్పేది ఏంటంటే, కొత్తగా వచ్చే డైరెక్టర్స్ అందరికీ, సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ సినిమా చేస్తే ఆ డైరెక్టర్ లైఫ్ ఉండదు. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేయండి. ఫ్లాపులు తీసారా, వచ్చేయండి వారణాసి దగ్గరికి. మీరు ఎన్ని సినిమాలు చేస్తారో చేయండి. మీ దగ్గర టీం ఉందా, టాలెంట్ ఉందా, స్క్రిప్ట్ ఉందా, వచ్చేసేయండి. 0 బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు 10 సినిమాలు చేశారనుకోండి,
10 పోయినాయి అనుకోండి 11 ఇస్తా, 11 పోతే 100 ఇస్తా, 100 పోతే 101 ఇస్తా. చలో, సినిమా ఇండస్ట్రీలో మీరు నిలబడేంత వరకు మీ వెనుక వారణాసి సూర్య ఉంటాడు. చాలా యా ప్లీజ్. మీరు 100 తీసుకున్నారు లేదా? అనౌన్స్మెంట్ చేస్తారా? రండి సార్ ప్లీజ్. వీళ్ళ వెనకల పండగ ఉన్నట్టుంది, ఏ కొత్త వాళ్ళు వస్తున్నారు, అనౌన్స్మెంట్లు చేసేస్తున్నారని. అందరికీ నమస్కారం. సార్ చెప్పినట్టు ఇది అందరికీ చిన్న సినిమా అయితే కాదు, సో అందరికైతే పెద్ద సినిమానే. ఎందుకంటే నేను ఒక టెక్నీషియన్, డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్ అంటే స్టోరీ రైటర్, ఫైట్ మాస్టర్. సో ఎన్ని చేయగలుగుతాను. ఆల్రెడీ వర్క్ కూడా చేశాను, ఒక 15 సినిమాల వరకు. సో నా తరఫు నుంచి ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటున్నారు కదా, సార్ తరఫు నుంచి కూడా నేను ఈ 200 సినిమాలు ఖచ్చితంగా చేస్తే 200 సినిమాలకు కూడా ఫ్రీగా డాన్స్ మాస్టర్గా, కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తానని నేను చెప్తున్న ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నాను. సో ఎవ్వరు కూడా భయపడకండి, ఎందుకంటే ఖచ్చితంగా సార్ చేస్తారని ఇందాక నుంచి నేను వింటున్నా. సో మధ్యలో నేను వెళ్ళాల్సింది, చిన్న మీటింగ్ నుండి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఈ మాటలు వింటుంటే చాలా ఖచ్చితంగా ఇంత కసితో చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నాను, ఆడపిల్లల స్ట్రగుల్స్ కూడా చూస్తున్నాను. చిన్న సినిమా గురించి కూడా తిరగడం ఆఫీసుల చుట్టూ, ఇంకా పెద్ద సినిమాల గురించి ఆఫీసుల చుట్టూ తిరగడం చూస్తున్నాను. ఇంకా ఆడపిల్లలను చూస్తే వీళ్ళు కొత్త వాళ్ళు కదా, వీళ్ళని కమిట్మెంట్ అడగవచ్చు, కమిట్మెంట్ బట్టి మనం సినిమాకి వాళ్ళు తీసుకురావచ్చు. చాలామంది వరకు అడుగుతున్నారు, అది నాకు చాలా వరకు నచ్చలేదు. సో ఈ కొత్త వాళ్ళకి సార్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇవ్వడం చాలా 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 గ్రేట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 సెకండ్ సార్ కోసం క్లాప్స్ ఒకసారి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనైతే మీరు ఖచ్చితంగా 200 సార్, ఇప్పుడు సార్కి ఎలా మన మ్యూజిక్ డైరెక్టర్ గారు పేరు తెలియదు, సీనియర్ సార్ అంటున్నారు. ఎందుకంటే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఈ సినిమాలకి మీరు సపోర్ట్ చేయడం, నేను కూడా మీతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్నా. సో ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు చూశాను, చాలా చాలా గ్రేట్ సార్, హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, దీని తర్వాత మీకు ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఐటీ కంపెనీస్, ఐటీ సెక్టార్ నుంచి కూడా ఈజీ సినిమాకి సపోర్ట్ అవుతున్నారు. వాలంటరీగా ఒక వెబ్సైట్నే క్రియేట్ చేయబోతున్నారు. టోటల్ వెబ్సైట్ ఈజీ సినిమా కోసం పనిచేయబోతోంది ఒక టీం మొత్తం. వాళ్ళందరూ వాలంటరీగా వచ్చారు. మెయింటెనెన్స్ కూడా, లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు, ₹1 కూడా లేకుండా. దట్ ఈస్ ఈజీ సినిమా. సో మీరు నన్ను అప్రోచ్ కావాలంటే డైరెక్ట్ నాకు మెసేజ్ చేయొచ్చు, వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. సో 200 మూవీస్ ఇందాక సార్ చెప్పారు, చేస్తే నేను సపోర్ట్ ఇస్తా అని. సార్ డౌట్ అక్కర్లేదు. మీ 200 సినిమా టైంలో ఎండింగ్ 200 సినిమా టైంలో మళ్ళీ స్టేజ్ మీద పిలుస్తా, కంప్లీటెడ్ సార్ అని. అక్కడ మళ్ళీ అనౌన్స్మెంట్ ఉంటుంది, ఇంకొక స్ట్రాంగ్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఒకటే సింపుల్, కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు విచ్చలవిడిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేయాలి. డోర్లు ఉన్నాయి, ఇంతవరకు డోర్లు తన్నుకుంటూ తోసుకుంటూ ముందుకు తీసుకొస్తున్నాను. అందరూ వచ్చేయాలి, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి, ఇంతే, వేరే ఇంటెన్షన్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, ఏం డబ్బులు ఎక్కువై ఎన్ని చేస్తున్నారా ఏంటి అనే ఒక డౌట్ రావచ్చు. డబ్బులు ఎక్కువ కాదు సార్, ఇక్కడే కాదు, పొలిటికల్గా కూడా ₹100 ఎమ్మెల్యే ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ నేను ఇక్కడ పుట్టింది ఇండస్ట్రీలో సార్, ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ అక్కడికి వస్తాను. ఇక్కడే చెప్తున్నా కదా, మీకు సమస్యలు ఉంటే ఒక్క చిన్న మెసేజ్, మధ్యలో ఎవడు ఉన్నాడు, డైరెక్ట్ వారణాసి సూర్యనే రిసీవ్ చేసుకుంటాడు మీ మెసేజ్ని. సార్ నాకు సమస్య, ఫస్ట్ ₹100 మీ అకౌంట్కి వెళ్తుంది. దాని తర్వాత మీ సమస్య చెప్పండి. ఆ సమస్య తీవ్రతను బట్టి నేను చేస్తానా, హైరాతి పెద్దవాళ్ళు చేస్తారా అనేది సమస్యను బట్టి ఉంటుంది అనమాట. ఓకే, సో దాని తర్వాత సినిమాలు చేసే ప్రాసెస్లో మరలా చెప్తున్నాను, మీలోంచి నాకు తెలిసినంత వరకు ఒక్కడు వస్తాడు, ఒక కరెక్ట్ హిట్ ఇవ్వడానికి వస్తాడు. 200 సినిమాల్లో ఒక్కడు కరెక్ట్ హిట్ ఇచ్చాడు అనుకోండి, లెక్కలు మారిపోతాయి. సినిమా ఇండస్ట్రీ బిజినెస్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చిన్న సినిమాల బిజినెస్ లేదంటున్నారు కదా, బిజినెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ టోటల్ కాన్సెప్ట్లో నేను బిజినెస్ చేస్తున్నాను. షాక్లో ఉన్నారు కదా, టోటల్ నేను బిజినెస్ చేస్తున్నాను. 1000 కోట్ల బిజినెస్, ఈ టోటల్ 1000 కోట్ల బిజినెస్ ఇది. సో ఈ వచ్చే రెవెన్యూ అంతటిని మీకు ముందుగానే 200 సినిమాలకు ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఒక ఈసీ సపరేట్ బిల్డింగ్ ఉంటుంది, సపరేట్ స్టూడియోస్ ఉంటాయి. జస్ట్ ఏంటంటే ఒక ప్యాషనేటిక్ డైరెక్టర్ కావచ్చు, ఒక ప్యాషనేటిక్ రైటర్ కావచ్చు, స్క్రిప్ట్ సంఖ్యలో పెట్టుకుని లోపలికి రావాలి, సినిమా చేసి బయటకు వెళ్ళాలి ఫ్రీగా.
టోటల్ ఇది నేను క్రియేట్ చేయబోతున్నాను. క్రియేట్ చేస్తానా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో నాకు తెలియదు. మరి 1000 కోట్ల టార్గెట్గా ఈ టోటల్ బిజినెస్ని నేను చేయబోతున్నాను సినిమా ఇండస్ట్రీలో. కొందరికి ఎగతాళి కూడా ఉండొచ్చు, నవ్వుకొనివ్వండి. ఆ నవ్వులే నాకు శ్రీరామ రక్ష. సో ఇంకేముందా? ఎనీ క్వశ్చన్స్? తీసుకోలేదా? ఉన్నీలే పెట్టుకోండి. రండి సార్, మీరు రండి రండి రండి. అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం అండి. ఈసీ ఫ్యామిలీ మెంబర్స్కు మరియు తెలుగు తల్లి కళా ముద్దుబిడ్డలకు అందరికీ సార్ కొంచెం మాట్లాడు సార్. 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. 2 నిమిషాలు అయితే 1 నిమిషం. సార్ తోటి నా జర్నీ బండ్ల కాడ స్టార్ట్ అయింది సార్, గుర్తుపట్టుంటారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు లాస్ట్ చెప్పిన అనౌన్స్మెంట్ ఆ రోజు నేను అడిగిన, ఇంత ఈజీ మొత్తం 0 బడ్జెట్ చేయడానికి ఇది కారణం ఏంటి సార్ అని అడిగిన. ఆ రోజు చెప్పాను సార్. ఆ రోజు నుంచి ట్రావెల్ అవుతున్నా సార్. ఈసీ గ్రూప్లో మెసేజ్ పెడతాడు, ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్క బుల్లెట్. అది ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్క బుల్లెట్. అట్లానే సార్ తెమ్మని నేను ట్రావెల్ అవుతున్నాను సార్. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక అమ్మాయి అడిగినట్లు 24 క్యాడర్స్ ఉంటాయి కదా సార్, 24 డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా, 24 డిపార్ట్మెంట్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నారా, ఓన్లీ ఇంట్లో వీళ్ళకి చేస్తున్నారా అని నా క్వశ్చన్. ఏకంగా చిన్న సినిమాకే సపోర్ట్ చేస్తున్నానంటే ఇంకా 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి? ఏమో 25, 26 ఉన్నా కూడా దానికి సపోర్ట్ అవుతుంది. కానీ రావాలి నా దగ్గర రీచ్ అవుతున్నాయి కదా. ఎస్పెషల్లీ మీడియా పీపుల్కి చెప్పేది ఏంటంటే, స్ప్రెడ్ చేయండి. మీకు కవర్లు ఇవ్వను, 100 రూపాయలు ఇస్తా. నో కవర్స్, 100 రూపాయలు ఇస్తా ప్రతి మీడియా పీపుల్కి. కానీ మీడియా పీపుల్ నాకు మొత్తం స్ప్రెడ్ అయ్యారనుకో, అందరి బాధలు నేను వింటాను. మీడియా పీపుల్కి చాలా సమస్యలు ఉంటాయి, మీకు తెలియదు. వాళ్ళు ఊరు వచ్చి కెమెరాలు పట్టుకొని ఏదో కవర్ తీసుకుంటున్నారు, బతికేస్తున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళకున్న సమస్యలు ఎవ్వరూ పట్టించుకోరు. ప్రెస్ మీట్ జరిగితే వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎవ్వరు ఉండరు. కరెక్టే కదా? ఎవ్వరు వినరు. నేను వింటాను, సమస్యలన్నీ వింటాను, పరిష్కారాల వైపు ముందుకెళ్తాను. ఇది అది లేదు సార్. సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను ముందు పడుతున్నాను. నా దగ్గర ఎందుకంటే చెప్తున్నా కదా, ఏటీఎం ఉంది. దాన్ని ఇప్పట్లో కదపలేరు మీరు. అంత దారుణమైన ఏటీఎంని పాస్వర్డ్ లేకుండా నేను వాడుకుంటూ ఫస్ట్ 1000 సినిమాలకైతే నేను సపోర్ట్ చేస్తాను. దాని తర్వాత అనౌన్స్మెంట్ వేరే ఉంటాయి. ఇదంతా ఎక్కడ కూడా నేను లాభాపేక్ష లేకుండా చేస్తున్నాను. కానీ నేను ఏం ఆశించకపోయినా కూడా ఈ టోటల్ సెటప్లో 1000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇది మాత్రం గ్యారెంటీ, గుర్తుపెట్టుకోండి. ఆ 1000 కోట్లను మళ్ళీ ఎలా నేను యూటిలైజ్ చేస్తాను, మళ్ళీ చిన్న సినిమాలకి ఎలా యూటిలైజ్ చేస్తాను అనేది కాలమే సమాధానం చెప్పాలి. కంటిన్యూ. నెక్స్ట్ అయిపోయింది సార్. 100 రూపాయలు కొట్టారా? రైట్, ప్లీజ్ రండి. ఇది స్ప్రెడ్ చేయండి సార్. ఇండస్ట్రీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. మీరు 100 మంది కాదు సార్, 1000 మంది వచ్చినా 100 వేస్తూనే ఉంటాను. గుర్తుపెట్టుకోండి, ఏదో ఆగుతారు అనుకోవద్దండి, కొడుతూనే ఉంటాను. 100 వెళ్తూనే ఉంటాయి. మీకు విషయం తెలుసా? మీకు ఇస్తుంటే నాకు వస్తుంటుంది డబ్బులు. లాజిక్ అడగద్దండి. నా పేరు అనిల్ కుమార్ సార్. చాలా థ్యాంక్స్ సార్ విజయ్ అన్న. మీ ద్వారా విజయ్ సార్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మా సొంత ఊరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఊరు. ఆ ఊరు నుంచి వచ్చాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అయ్యింది. కొన్ని సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. నేను ఇక్కడికి వచ్చి ఒక మంచి డైరెక్టర్ దగ్గర జాయిన్ అవ్వాలని ఒక వ్యక్తిని సంప్రదించాను. సరే, మీరు ఆయన దగ్గర జాయిన్ అవ్వాలంటే మీకేం టాలెంట్ ఉంది అన్నప్పుడు నేను కొన్ని ఐడియాలు చెప్పాను. తర్వాత ఆయన నన్ను పక్కన పెట్టి ఆయన చెప్పినట్లుగా డైరెక్టర్ గారు చెప్పారు. అది ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి పెట్టాయి, మంచి సినిమాలు అయ్యాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నా ఐడియా కూడా వినకుండా కొంత ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలు ఆడవమ్మా అంటున్నారు. హీరోల దగ్గరికి వెళ్తే ప్రొడ్యూసర్లు ఉన్నారని అంటున్నారు. నా ఫస్ట్ సినిమా ఈజీ సినిమాలో అవుతుందని అనుకుంటున్నాను సార్. డైరెక్షన్ మూవీ చేయాలని. ఈసీలో డైరెక్షన్ చేయాలంటే కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఒకరిగా ఉన్నారనుకోండి, ఓన్లీ ఒకరే ఉన్నారు, డైరెక్షన్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ఈసీ టీమ్స్కి వచ్చేదండి. ఈసీ టీమ్స్లో వర్క్ చేసుకోండి.
ఆల్రెడీ నేను అలాట్ చేసిన డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో వర్క్ చేసుకుంటే మీకు టీం ఆటోమేటిక్గా పరిచయాలు అవుతాయి. అప్పుడు మీరు టీం రెడీ చేసుకొని మీరు చేయగలనే క్లారిటీ వచ్చింది అనుకోండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అనౌన్స్మెంట్ ఇస్తాను. ఎందుకంటే సింగిల్గా ఏం చేయలేరు. మీరు ఫస్ట్ ఈజీ టీంలోకి రావాలి. టీంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు, వచ్చేసేయండి. మీరు ఎక్కడ గ్యాప్ ఇవ్వండి, ఎవరికి కూర్చోబెట్టండి. ఇంకా గట్టిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేయాలి అంతే. టాలెంట్ ఉందా వచ్చేయండి అంతే ప్లీజ్. నెక్స్ట్ యా. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. ఇప్పుడు తను నా ఫ్రెండ్ అనిల్, గత 1 వీక్ నుంచి నాకు పరిచయం అవుతున్న ప్రసాద్ ల్యాబ్లో. నిజంగా తన దగ్గర 15 years స్ట్రగుల్ సార్ ఆయన ఇండస్ట్రీలో. ఇప్పుడు మాట్లాడిన అనిల్, ఆయన దగ్గర రియల్లీ తన ఇంటెన్షన్ వచ్చేసి సార్ నిజంగా మీతో షేర్ చేయాలి. అందుకోసం నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఎవరి వార్నా సూర్య అని. అందుకోసం ఏ బ్యాక్గ్రౌండ్ లేదు సార్, నేను మీలాంటి ఒక చిన్న సాధారణ ఆర్టిస్ట్ని. ఆ కసి నన్ను సినిమా ఇండస్ట్రీలో నేను ఏదైనా చేయాలనే కసి నన్ను ఇంతవరకు తీసుకొస్తుంది అంతే. ₹1 లేకుండా హైదరాబాద్ వచ్చాను సార్ నేను. ఈరోజు 1000 సినిమాలకి నేను సపోర్ట్ చేస్తున్నానంటే అది సినిమానే నాకు ఇచ్చింది. ఇదంతా సినిమా వల్లే సాధ్యమైంది. కసి మీద చేశాను సార్, కసి మీద వర్క్ చేశాను, కసి మీద సంపాదించాను. అది ఇప్పుడు నేను ఏమి చేయకుండా ఫ్లో వెళ్తూనే ఉంది. అది చెప్తున్నా కదా, ఆకాశానికి బొక్క పెట్టాను, ఆ డబ్బులన్నీ వస్తున్నాయి. అవన్నీ ఇండస్ట్రీలో వదులుతాను, ఎంతైనా కానివ్వండి, దీని ఏమైనా కానివ్వండి, వెళ్దాం అంతే. నెక్స్ట్ ప్లీజ్. 100 పడిందా లేదా? సార్ నేను మీ వీడియోస్ చూసే స్క్రిప్ట్ రైటింగ్ ఎట్లా రాయాలో నేర్చుకున్నాను సార్. ప్రజెంట్ మన విజయ్ గారు ఇచ్చిన అవకాశంలో రివర్స్ గేమ్కు డైరెక్షన్ చేస్తున్నాను సార్. సార్ మీరు నాకు ఒక అవకాశం ఇవ్వాలి సార్. ఈ రివర్స్ గేమ్ తర్వాత గండా మూవీకి సీక్వెల్ చేసే అవకాశం నాకు ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. గండా మూవీ ఏంటంటే అసలు బడ్జెట్ లేకుండా సినిమా చేయొచ్చా అని చాలామంది క్వశ్చన్ ఉంది. నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడు 100 మంది కాదు సార్, 1000 మంది ఎగతాళి చేశారు, పచ్చిగా నవ్వుకున్నారు. నవ్వుకొని అని చెప్పేసి వాళ్ళ నవ్వుల వెనకనే నేను స్క్రిప్ట్ స్టార్ట్ చేశాను. స్క్రిప్ట్ వరకే అవుతుంది అనుకున్నారు. స్క్రిప్ట్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, రిలీజ్ అయింది. కానీ 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు వదలలేదు నేను. ఎంత మొండోను అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది మొండోలు మీరు చూసుంటారు, వాళ్ళందరికంటే మొండోను నేను. 5 సంవత్సరాల తర్వాత కూడా థియేటర్లో కూర్చోబెట్టాను. థియేటర్లో కూర్చోబెట్టి పంజాగుట్ట టీఆర్లో షో చేశాను. అది ఓన్లీ నేను ఎక్స్పెరిమెంట్ మాత్రమే. అంటే 0 బడ్జెట్ సినిమా చేయొచ్చు అని చెప్పడానికి మాత్రమే, కానీ కమర్షియల్ గురించి కాదు. అది చేసాం, రిలీజ్ చేసాం, అయిపోయింది. సో మళ్ళీ దాన్ని వదిలేండి. మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయండి, స్క్రిప్ట్లు రెడీ చేయండి. మీ దగ్గర కుప్పలు ఉంటాయి, ప్లాన్ చేసుకోండి, రెడీ అయిపోండి. సినిమాలు ఉన్నాయి కదా, మీరు చేయాలంతే. ఇప్పుడు సినిమాలు చేసేవాళ్ళు కావాలి ఇప్పుడు అంతే. రండి, బయటకు వచ్చేయండి, సినిమాలు చేయండి ప్లీజ్. ఇంకా ₹100 తీసుకున్నారు కదా, ఒకసారి తీసుకున్నారేమో, రెండో క్వశ్చన్కి 100 తీసుకోవాలి. మీరు ఎన్ని క్వశ్చన్లు అయినా 100 తీసుకోండి. అదైనా కూడా 100 తీసుకోవాల్సింది. అందరికీ నమస్కారం అండి. మరి సూర్య గారు నిజం చెప్పాలంటే నాకైతే నేను ఎప్పుడు చూడలేదు అనిపిస్తుంది. తనని చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి? సంతోషం అండి. వాస్తవంగా చెప్తున్నాను, మేము కూడా కష్టపడి, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే ఆదిలాబాద్ అండి మాది. ఎప్పుడు వెనుకబడ్డ జిల్లా అంటారు మమ్మల్ని. ఆదిలాబాద్ అనేది అడవి ప్రాంతం నుంచి వెళ్ళి మరి సూర్య గారు పెడుతున్న ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి అటెండ్ కావడానికి ఎంత ఇంట్రెస్ట్తోని ఒక 200 కిలోమీటర్లు రాత్రి 3 గంటలకు లేచి వచ్చామండి. ఆ విషయం చెప్పడానికే మీకు ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి సూర్య అలాంటి వాళ్ళు ఇంకో ఎంతో మంది పుట్టాలి అనేది నా కాన్సెప్ట్ అండి. తాను చేస్తున్న పని చిన్నది కాదు. ఎందుకు అంటే ఎవరికైతే కష్టం ఉందో, ఎవరికైతే ఏదైతే అవసరం ఉందో అది తను భుజం మీద వేసుకొని చేస్తున్న చూశారండి. అది అండి మనకు కావాల్సింది. రియల్లీ యాక్సెప్ట్ కొట్టండి సార్ ఒకసారి. ఇంకొక చిన్న విషయం అండి, ఏదో ఆదిలాబాదు అడవి ప్రాంతం నుంచి వచ్చినని చెప్పాను నేను. అంత దూరంకి వెళ్ళి కూడా మరి సూర్య గారి ఆ మెసేజ్ని చూసి నేను కూడా యూట్యూబ్ ఛానల్ వామ్మో పాయం అని ఉంటుందండి. సార్ సినిమా కూడా ఇప్పుడు సాలే సినిమా కూడా నా దానిలో రిలీజ్కు నేను కూడా పెట్టుకున్నానండి.
అక్కడ నుండి నేను 3 గంటలకు లేచి వచ్చాను. కానీ సార్తో మాట్లాడాలంటే సూర్య గారు ఎవరో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చే తర్వాత ఒక్కసారి కలిశాను. హెడ్సప్ సార్ మీకు. ఓకే, ఎనీవే అందరికీ ఒక్కటే చెప్తున్నాను, అలాంటి కాన్సెప్ట్ సార్ దగ్గర ఉంది కనుక రియల్లీ అందరూ కూడా యాక్సెప్ట్ చేసి సంతోషంగా మన కార్యక్రమాలు ఏమైనా ఉంటే సూర్య గారు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, ఏదన్నా ఉంటే నాతో కాంటాక్ట్ కాండి, నేను మీకు కన్సల్ట్ అవుతా అని చెప్పారు. మేము కూడా ఒక 2 సినిమాలు తీసామండి. ఒకటి త్రిగుణ అని చెప్పి, ఆ తర్వాత ఇంకొకటి జాజిరి అని చెప్పి. అవి రిలీజ్ చేయడానికి మాకు భయంగా ఉంది సార్. అది ఏదో ఒక రోజు మీ దగ్గరికి రావాలని మా కోరిక. వస్తాం సార్, వచ్చి మీ దగ్గర కాన్సెప్ట్ చెప్తాము. ఆ ఫిలింను కూడా 50% తీసిన ఫిలింని కూడా మీకు చూపిస్తాం సార్. అది అంటే మాకు ఖర్చుతో కూడుకున్నది కనుక భయంగా ఉండి మీతో చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆ 2 సినిమాలు కూడా మీ చేతిలో పెడతాం సార్. మీరు దాన్ని అంటే కాన్సెప్ట్ ఎట్లుంది ఏందనే చూసిన తర్వాత మీరు ఆహ్వానిస్తారనే ఆలోచించి మీతో మాట్లాడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. అవి మీరు బడ్జెట్లు పెట్టారు అనుకుంటా, తెలియక బడ్జెట్ పెట్టేశారు. బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. కోర్స్ అవి కాన్సెప్ట్ని బట్టి ఉంటాయిలే, కానీ ఈసీలో బడ్జెట్లు పెట్టడం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంతా వాలంటరీగా వర్క్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, సార్ వాలంటరీగా వచ్చారు, అలా వాలంటరీగా వస్తారు. వర్కింగ్ షేర్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ప్రాజెక్ట్లో చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లకి ఏంటి అంటే, మనం సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటామా, ఎక్కడో ఒకటి వెళ్తుంది. పేలినప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుందా? రెవెన్యూ ఒక్క సినిమాలో వెళ్తుంది. 200 సినిమాలు దీనమ్మా ఇంత ప్యాషన్గా చేస్తున్నాం, ఇన్ని కాన్సెప్ట్లు తీసుకున్నాం, ఒకటి పేలదా? ఒక్కటి పేలినా కూడా ఇలాంటి ఫంక్షన్ పెద్ద స్థాయిలో పెట్టి అందరికీ కవర్లు ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి కవర్ల మోగాలి. అక్కడ కవర్లు ఇస్తా, మధ్య మధ్యలో ఇవ్వరు కవర్లు. ప్లీజ్ సార్. మీరు 100 తీసుకున్నారు లేదా చెప్పండి. ఫస్ట్ ఒకటే 100 తీసుకున్నారు సార్. నెక్స్ట్ 100 అయిందా? ఇంట్రెస్టింగ్. ఓకే, ఇది ఈ లోపల వీళ్ళు అడిగే ముందు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నా టీం, నా సాలిడ్ టీం ఉంది కదా, వీళ్ళందరికీ ఫస్ట్ స్పాన్సరింగ్ నేను చేస్తున్న స్పాన్సరింగ్లో 1000 సినిమాల్లో మొట్టమొదటి సినిమాకి 10,000 రూపాయలు స్టేజ్ మీద ఇస్తున్నాను. 10,000 వచ్చేయండి. టీం అందరికి, ఎందుకంటే కష్టపడి చేశారు, ఇష్టపడి చేశారు. ఈ టీంలన్నిటికీ దీంతో మొదలవుతోంది. 1000 సినిమాల వరకు ఆగను నేను. కంటిన్యూ తీసుకున్నాను.